जालपालं खजत्कण्ठमालं शरच्चन्द्रपादं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्बोधिवासं गदत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं समस्तामरेशं द्विदेवाभकेशं जगद्बिम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं ద్వారపాలకులారా, శ్రీ మహావిష్ణువు సందర్శనార్థమై వచ్చినాము. ద్వారము తెరవండి. ఎవరు మీరు? బ్రహ్మ మానస పుత్రులము, విష్ణు భక్తులము, సనక సనంద నామధేయులము. ఎవరైనా కానీ ఇది దర్శనానికి సమయం కాదు. భగవంతునకు భక్తులకు మధ్య సమయములు లేవు. అయినా కానీ దర్శనానికి పంపడం కుదరదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఈ విప్రబాలకులకు హరిదర్శనమట. ఓయ్ మందబుద్ధులారా, హరిభక్తులమైన మమ్మల్ని ఆపి అపహాస్యం చేసి అవమానించిన మిమ్మల్ని శపిస్తున్నాను. వైకుంఠంలో నివసించడానికి మీరు అనర్హులు. కామక్రోధ లోభములచే పీడించిన వారాయ్ భూమి మీద రాక్షసులుగా జన్మింతురుగాక.
వైకుంఠవాస నమో నమ నమో నమ. మీ దర్శనార్థమై వచ్చినాము తండ్రి. జయ విజయములారా, ఏమి జరిగినది? మీ భయాందోళనకు కారణమేమి? తల్లి, ఈ ఋషుల శాపానికి ఆహుతి కానున్న మాకు మీరే శరణము. జయ విజయులారా, పూజ్యులైన తాపసులను అపహాస్యం చేయుట అపరాధము, అందుకు మీరు దండనార్హులు. మరి వీళ్ళకి శాప విమోచనం లేదా స్వామి? మహర్షుల శాపము అనివార్యము, అనుభవించక తప్పదు. ఋషులారా, శాప విమోచనం తరువాత మా దగ్గరకు రావడానికి అనుమతినివ్వండి. స్వామి, మేమెవరము అనుమతించడానికి మీరు ఎలా అనుగ్రహించినా ఒకటే. జయ విజయములు మన పుత్ర సమానులు. వీరికి తిరిగి వైకుంఠ ప్రవేశం మార్గమేదో సెలవివ్వండి. అయితే నాకు హితులై 7 జన్మల తరువాత గాని, నాకు విరోధులై 3 జన్మల తరువాత గాని మరలా ఇక్కడికి రాగలరు. మీరే నిర్ణయించుకోండి. స్వామి, 7 జన్మలు మీకు దూరంగా ఉండలేము. మీకు విరోధులైనా సహించి 3 జన్మలనే స్వీకరిస్తాము. జయ విజయులారా, నాతో విరోధమైన ఎప్పుడు నన్నే తలుస్తూ ఉంటారు. మొదటి జన్మమున దితి గర్భమున హిరణ్యకశిప హిరణ్యాక్షులుగాను, 2వ జన్మమున రావణ కుంభకర్ణులుగాను, 3వ జన్మమున శిశుపాల దంతవక్తులుగాను భూలోకములో పుట్టి నన్నే తలుస్తూ నా చేత వధింపబడి ముక్తిని పొంది తిరిగి వైకుంఠానికి చేరుతారు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. జయీ భవ కశ్యప ప్రజాపతి తనూ భవ. జయీ భవ విజయీ భవ దైత్యవంశ పయస్పారావార సుధాకర. జయీ భవ విజయీ భవ హరివీర భయంకర. జయీ భవ విజయీ భవ మేరునగధీర యశో విశాల దుర్నిరీక్ష రక్తోనాథ. జయీ భవ విజయీ భవ దానవకుల సార్వభౌమ హిరణ్యకశిప మహారాజ. జయీ భవ విజయీ భవ. దండనాయక, తిరువన విజయయాత్రకై వెళ్ళిన మా సోదరుడు హిరణ్యాక్షుని వద్ద నుంచి వచ్చిన వార్తలేమి? అన్ని విజయవార్తలే ప్రభు. బలా సోదరా బలా, అసహాయ సూర్యుడు, అపర పరాక్రముడు, దివ్య తపశక్తి సంపన్నుడైన నా సోదరునికి అసాధ్యము ఏమున్నది? హ హ హ హ. ప్రభు ప్రభు హిరణ్యాక్షుడిని వధించారు ప్రభు. నా సోదరును చంపిన ఆ దుర్మార్గుడు ఎవరు? ఎవరో ప్రభు, అసలు మనిషే కాదు. వరాహ రూపంలో చూచుటకు భయంకరంగా ఉన్నాడు. ఏమి ఆశ్చర్యము! ఒక వరాహము నా సోదరుని చంపుటయా? ఛ! ఇది అంతా మాయావి శ్రీహరి దొందగమే. నన్ను ఎదురించే సాహసము లేక దొంగచాటుగా నా సోదరుని సంహరించాడు. ఆ శ్రీహరిని సంహరించి నా సోదరుని ఆత్మకి శాంతి కలిగిస్తాను. ఆచార్య, విన్నారా ఈ దారుణం? ఆవేశమునకు ఇది సమయము కాదు నాయన, శాంతించు. ఆచార్య, నన్ను ఆపకండి. ఆ శ్రీహరిని చంపే వరకు నాకు శాంతి లేదు. నా మాట విను నాయన, ఆ శ్రీహరి సామాన్యుడు కాదు. ఆ శ్రీహరిని వధించుటకు నా బలం చాలదా? మరి మార్గము? తపస్సు ఒక్కటే మార్గము. మంచి ఆలోచన. నా తండ్రి అయిన బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి మరణమే లేకుండా ఉండే వరం పొందుతాను. తదాస్తు.
లీలావతి, లీలావతి. స్వామి, నేను విన్నది నిజమేనా? మీరు తపస్సు చేయడానికి అడవికి వెళ్తున్నారా? నేను కూడా మీతోనే వస్తాను. వద్దు దేవి, ఒట్టి మనిషివి కూడా కాదు. ఈ సమయంలో మీకు విశ్రాంతి అవసరము. అలాగే స్వామి. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ రాక్షస రాజు తపస్సు భగ్నం చేయలేకపోయాము. ఇతని తపస్సు ఫలిస్తే కదా బ్రహ్మదేవుని మెప్పించుట అంత సులభము కాదు. అయినను ఇతని తపస్సు పరమ దారుణంగా ఉంది. ఎంత ప్రయత్నించినను తపస్సు భంగం చేయలేకపోతున్నాను. ఇంతకీ లీలావతి గర్భవతి కదా, ఆమెకి పుట్టబోయే బిడ్డ ఒకటే దారి, లీలావతికి పుట్టబోయే బిడ్డని సంహరిస్తాను. నారాయణ నారాయణ. ఇంద్ర, అది ధర్మం కాదు. లీలావతికి పుట్టబో బిడ్డ దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు. హిరణ్యకశిపుడు తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు లీలావతి నా సంరక్షణలో ఉంటుంది. అమ్మా లీలావతి, ఏమిటి నీ ఆలోచన? నా స్వామి గురించి తప్ప వేరే ఆలోచన ఏమి ఉన్నది దేవర్షి? నీ ప్రాణేశ్వరునికి ఎట్టి అపాయము లేదు. నా మాట నమ్ము తల్లి. నిండు చూలాలివి. మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. ఎంత ప్రయత్నించినా మనసు కుదురుగా ఉండట్లేదు. ఏకాగ్రతతో భగవంతుని ధ్యానించి తల్లి. భగవన్నామ స్మరణ సకల మనోవైకల్యమునకు దివ్య ఔషధము. పంచభూతాలను, పశుపక్షాదులను, సమస్త జీవకోటిని నడిపించేది ఆ నారాయణుడే. కావున సమస్త భూతములయందు దయతో ఉండవలను. వాటి ఫలితములను అనుభవించదురు. ఈ అశాశ్వతమైన దేహం కొరకు మానవులు తాపత్రయపడుతున్నారు. మోక్షప్రదాత ఆ శ్రీహరి సకల భూతములకు ఆత్మబంధువు. నారాయణుడే భగవంతుడు. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. హిరణ్యకశప, నీ తపస్సుకు మెచ్చి తిని ఏమి నీ కోరిక? ఓం నమో బ్రహ్మదేవాయ నమః. నాకు మరణమే లేకుండా ఉండే వరము ప్రసాదించు తండ్రి. అది అసాధ్యము. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. వేరే వరం ఏమైనా కోరుకో. అయితే నాకు దేవతలు, దానవులు, మానవుల చేత కానీ, జంతువులు, పక్షుల చేత కానీ, పగలు రాత్రి కానీ, ఇంటి లోపల ఇంటి బయట కానీ, ఆకాశంలో కానీ, నీటిలో కానీ, భూమిపై కానీ ఏ ఆయుధంతో అయినా మరణము లేని వరము నాకు ప్రసాదించు తండ్రి. ఇలాంటి వరము ఎవ్వరూ కోరలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చి నీ కోరిక ప్రసాదిస్తున్నాను. తదాస్తు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. హిరణ్యకశిప మహారాజుకు, హిరణ్యకశిప మహారాజుకు, హిరణ్యకశిప మహారాజు
ఇప్పుడు నేనే త్రిలోకాధిపతిని. దేవతలు అందరూ నా బానిసలు. ఏమి ఇంద్ర, వైకుంఠానికి వెళ్తే మీ శ్రీహరి కనపడలేదు. ఎక్కడ దాక్కున్నారు? దేవతలారా, ఇప్పుడు నేనే మీ దేవుడను. నన్ను పూజించండి. ఏది, ఒక్కసారి నా నామము జపించండి. అందరూ ఒకసారి అనండి, ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం. 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 బృందావనస్థితం నారాయణం దేవవృందైరభిష్టితం నారాయణం. దినకరమధ్యగం నారాయణం దివ్యకనకాంబరధరం నారాయణం. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం. నారాయణం భజే నారాయణం. నారాయణం భజే నారాయణం. పంకజలోచనం నారాయణం భక్తసంకటమోచనం నారాయణం. కరుణాపయోనిధిం నారాయణం భవ్యశరణాగతానిధిం నారాయణం. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం. రక్షిత జగత్రయం నారాయణం చక్రశిక్షితాసురచయం నారాయణం. అజ్ఞాననాశకం నారాయణం శుద్ధ విజ్ఞానభాసకం నారాయణం. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం. ఆపండి, హరినామస్మరణం మానండి. మన ప్రభువే దేవుడు. అందరూ అనండి, ఓం హిరణ్యకాయ నమః. ఓం హిరణ్యకాయ నమః. ఈ మూడు లోకాలకి ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడే. ఆయనని కాకుండా ఎవరి నామస్మరణ చెయ్యము. లోకనాయక, ఈ ముల్లోకాలన్నీ హిరణ్య నామస్మరణతో మారు మ్రోగుతున్నాయి. దానవుల దారణానికి అడ్డు లేకుండా పోతుంది. హరిభక్తులు హింసల పాలగుచున్నారు. దుష్ట శిక్షకుడువు, శిష్ట రక్షకుడువు
నీవే మాకు దిక్కు. దేవతలారా, భయపడకండి. సమయం వచ్చినప్పుడు నేనే అతనిని సంహరించదును. అంతవరకు మీకు ఈ బాధలు అవమానాలు తప్పవు. ఓపికతో భరించండి. హిరణ్యకశిపునకు పతనము ప్రారంభమైనది. ప్రహ్లాదుడు నా అంశమును జన్మించినాడు. పుత్రుడే తండ్రికి మరణకారకుడు కాగలడు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. కుమారా, మీ తండ్రి గారు రమ్మంటున్నారు. అలాగే తల్లి. నమస్కారము తండ్రి. ఓం నమో హిరణ్యకాయ నమః. దానవేంద్రుడు ఏమిటి దీర్ఘాలోచనలో ఉన్నారు? మరలా దండయాత్ర ప్రయత్నమా? త్రిలోకాలను జయించిన వారను. నా దిగులుకు కారణం నా కుమారుడు ప్రహ్లాదుదే నారదా. నమస్కారము దేవర్షి. ప్రహ్లాదుడు బుద్ధిమంతుడు. అతని వల్ల నీకు దిగులేమిటి? మంద బుద్ధిమంతుడు. ఉలకడు పలకడు. తోటి బాలలతో ఆడడు పారడు. తిండి మీద ధ్యాసే లేదు. రాకుమారుడు అన్న అహము దర్పము లేనే లేదు నారదా. ఎప్పుడు ఒంటరిగా కూర్చొని పిచ్చివాని వలె నవ్వుతూ ఉంటాడు. చిరంజీవి ఇంకా పసివాడు. తనని మార్చే మార్గాన్ని ఆలోచించండి. విద్యాభ్యాసానికి గురుకులానికి పంపడమే మార్గము. నాయనా ప్రహ్లాద, నువ్వు చక్కటి విద్యను అభ్యసించి ఈ ముల్లోకాలను పరిపాలించాలి. అలాగే తండ్రి, చక్కగా చదువుకుంటాను. ఎవరక్కరా? వెంటనే మన గురువులను పిలవండి. హిరణ్యకశిపు మహారాజుకి జయము జయము. హిరణ్యకశిపు మహారాజుకి జయము జయము. మీరు మా గురువులు, పూజ్యులు. ప్రహ్లాదునకు సకల శాస్త్రములు బోధించి మా దానవ వంశాన్ని రక్షించండి. మహాప్రసాదము. రాకుమారులు మా శిష్యులు కావడం మా పూర్వజన్మ సుకృతం. వీరికి సకల శాస్త్రంలో సమస్త విద్యలు బోధించి నీతి కుశలుడిగా, వినయశీలుడిగా, గొప్ప యోధుడిగా తీర్చిదిద్దుతాము. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించి మిమ్మల్ని మెప్పించదము. వాయవస్థోపాయవస్థదేవో వస్సవితా ప్రార్థయతు శ్రేష్ఠతమాయ కర్మణే. రాకుమారా, నీవు ఎంత గొప్ప శిష్యుడవు. నీ వంటి ఏకసంతాగ్రహి మా శిష్యుడు కావటం మా అదృష్టం. ఒరే పిల్లలు, రాకుమారిని చూసి నేర్చుకుందిరా. ఎప్పుడు ఆటపాటలేనా? అబ్బా నిశ్శబ్దము. మేము ఇప్పుడే వెళ్ళి వచ్చేద్దాము. ప్రహ్లాద కుమారా, వీరికి కొన్ని శ్లోకాలు నేర్పు. అలాగే గురుగారు.
ఆపండి. రాకుమారా, ఈ హరిభక్తి మేము నేర్పలేదు. ఈ 3 లోకాలకి భగవంతుడు మీ తండ్రి గారు. ఏది చెప్పు? ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. అయ్యో, మీ తండ్రి గారు మాకు శిక్ష వేయకముందే చెప్పు నాయనా. ఓం హిరణ్యకాయ నమః. ఓం నారాయణాయ నమః. రాకుమారా, నిన్ను మార్చుట మా తరం కాదు. పద, మీ తండ్రి గారి దగ్గరికి వెళ్దాం. పాహిమాం, మీ కుమారునకు చదువు చెప్పటం మా తరము కాదు. నమస్కారము తల్లి, నమస్కారము తండ్రి. అయ్యో, ఏమి జరిగినది? మేం ఎంత చెప్పినాయో హరిభక్తి మామతలేదు. ప్రహ్లాద, హరి మన శత్రువు. అతని నామస్మరణ తగదు. హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. శివ, ఏమి కన్న కఠోరమైన శత్రు సంకీర్తనము. దైవాన్ని ఆరాధించని జీవితము అశాశ్వతము. కావాలి అంటే నాకు వరప్రదాత అయిన బ్రహ్మని ఆరాధించుము, లేదా మన కులదైవము పరమశివుడిని ఆరాధించుము. అద్య సాధ్యము తండ్రి. హరినామము ఒక్కసారి రుచి చూచినా విరవగలమా? నారాయణుడు శిష్ట రక్షకుడు, దుష్ట శిక్షకుడు. ఛీ కుమారా, ఆ హరిని స్తుతించుట ఆపు. నాయనా, తండ్రి గారు చెప్పిన మాట వినుము. తల్లి అసత్యము పలుకజాలను. దండనాయక, వీని ఆగదములు శృతి మించుతున్నాయి. సామధానముల వలన దారికి రావడం లేదు. ఇక దండపాయమే మిగిలింది. హరిభక్తి మాననంత వరకు చిత్రహింసలు పెట్టండి. స్వామి, అంత శిక్ష వలదు. నా మనవి ఆలకించండి. ఇంత కాఠిన్యం ఎలా? దయ చూపండి. ప్రహ్లాదుని క్షేమము కొరకే కొంత కాఠిన్యము తప్పదు లీలావతి. దండనాయక, తీసుకువెళ్ళుము. చిత్తం మహారాజా. యువరాజ్కి శిక్షలు అమలు పరచండి. వాకుమావ మనసు మార్చుకొని హరిభక్తి మానవా, నీకు శిక్షలు తప్పుతాయి. నిన్ను హింసించుటకు మాకు చేతులు రాకున్నవి. దయచేసి హరిభక్తి మానేదనని ఒక మాట చెప్పు. లక్ష్మీ వల్లభ, లక్ష్మీ వల్లభ. నాయనా, హరిభక్తి మానతివి కదా? అమ్మా, హరిభక్తి మాని నేను జీవించగలనా? ఏమి? హరిభక్తి ఇంకా నువ్వు మానలేదా? అసాధ్యము అని చెప్పి తిని కదా తండ్రి. దండనాయక, మరి ప్రహ్లాదుని ఎందుకు వధింపలేదు? వధింపుటకు చాలా ప్రయత్నాలు చేశాము మహారాజా. కత్తులతో నరికి తిమి, పాముల చేత కరిపించి తిమి, ఇంకా ఎన్నో శిక్షలు వేసి తిమి. కొండలపై నుండి పడవేసి తిమి, పాముల చేత కరిపించి తిమి, కానీ రాజకుమారు నాకు ఎటువంటి హాని జరగలేదు. ఆహా, ఏమి ఆశ్చర్యము! అందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. చివరిసారిగా అడుగుతున్నాను ప్రహ్లాద, హరిభక్తి మానదవా లేదా? తండ్రి, నీవు చేయొచ్చు, నన్ను మానమంటే ఎలా? నేను ఏం చేయచున్నాను? హరినామ స్మరణ నేను నిద్రలోనైనా మానేదను, కానీ మీరు పగులు రే హరినామ స్మరణ చేయుచున్నారు. నాకన్నా మీరే గొప్ప హరిభక్తులు.
ఆపు నీ అధిక ప్రసంగము. ప్రహ్లాద, ఎవరవు నీవు? ఈ సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడిని. కాదు, నీవు నా మృత్యువు. అది మీ భ్రమ. అయినను నిన్ను చంపిన ఆ హరి వచ్చి కాపాడుతారా? ఎన్ని రోజుల నుండి నన్ను ఎవరు కాపాడుచున్నారు అనుకుంటివి తండ్రి? అయితే ఆ హరి ఎక్కడ ఉన్నారో చెప్పగలవా? చెప్పగలను. ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. అటులనా? అయితే ఈ స్తంభం నుండి నీ హరి వస్తాడా? ఏమి వికృత రూపము? నీవేనా హరివి? బలా కుమారా బలా, ఇంతకాలము ముల్లోకాలను వెతికిన దొరకని నా శత్రువు ఈరోజు నీ వల్ల దొరికాడు. నా కడుపున పుట్టినందుకు నీ తండ్రి రుణము తీర్చుకున్నావు నాయనా. ఓరి మాయావి! ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించినాడు. నీ విన్నపవనే మన్నించగలరు. శాంతించమని ప్రార్థించు నాయనా. శ్రీమానిని మందిర భక్త మందారా త్రైలోక్య సమ్మోహనాకారా ప్రేమావతారా జగన్నాథ లోకాధినాథ పరంధామా వైకుంఠధామా వైకుంఠధామా. నమో నారసింహ నమో భక్తపాల నమో నారసింహ నమో భక్తపాల. విధాతానులే వెరగు చెందు నీ ఉగ్రరూపము ఉపసరింపుమా. విధాతానులే వెరగు చెందు నీ ఉగ్రరూపము ఉపశమింపుమా. త్రిలోకాలకు ప్రియంబైనని ప్రసన్నాకృతి ప్రసాదింపుమా. నమో నారసింహ నమో భక్తపాల నమో నారసింహ నమో భక్తపాల నమో నారసింహ నమో భక్తపాల. జ్వలత్కరాళ జిహ్వికా ఖగత్కఠోరకం శ్రితా ప్రదీప్త దిగ్విదిక్తట ప్రచండవగ్నికీలకా. సహస్ర సహస్ర కోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః. జ్వలత్కరాళ జిహ్వికా ఖగత్కఠోరకం శ్రితా ప్రదీప్త దిగ్విదిక్తట ప్రచండవగ్నికీలకా. సహస్ర సహస్ర కోటి కోటి కేసర ప్రభా